తెలంగాణ రైటర్స్ గురించి నేర్చుకుందాం. తెలంగాణ రైటర్స్ అండ్ సాంగ్స్ దాంట్లో గద్దర్ గారి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ గద్దర్ గారి గురించి, ఈయన రెవల్యూషనరీ పోయట్, రైటర్. ఈయనని వార్షిప్ ఆఫ్ పీపుల్ కూడా అంటారు. వార్షిప్ ఆఫ్ పీపుల్. రియల్ నేమ్ వచ్చేసి గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావు. గద్దర్ గారు 1949 తుప్రాన్పేట్ విలేజ్, మెదక్ డిస్టిక్లో పుట్టారు. తుప్రాన్పేట్. పేరెంట్స్ వచ్చేసి శేషయ్య, లక్ష్మమ్మ. గుమ్మడి విఠలరావు తన ఫోక్ సాంగ్స్ అంటే అప్పట్లో బలాడ్స్ అంటారు ఫోక్ సాంగ్స్ని. ఫోక్ సాంగ్స్ని ఒక బుక్లో, గద్దర్ అనే బుక్లో పెట్టారు. ఇన్ మెమోరీ ఆఫ్ గద్దర్ పార్టీ దట్ ఫోర్ట్ అగెన్స్ట్ ద బ్రిటిష్. ఆ బుక్ చాలా పాపులర్. అండ్ సో పీపుల్ గుమ్మడి విఠలరావు గారిని గద్దర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్, బల్లాడ్స్ అంటే ఫోక్ సాంగ్స్. ఎడ్యుకేషన్ బోధాన్ నిజాంపేట్లో, హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో, సివిల్ ఇంజనీరింగ్ చదివారు ఆర్ఈసి వరంగల్లో, సివిల్ ఇంజనీరింగ్. గద్దర్ గారు తెలంగాణ ఎడ్యుకేషన్ 1969లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. బుర్రకథ ద్వారా పీపుల్ని మొబిలైజ్ చేశారు. పర్ఫార్మెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కళా ప్రేమికుల సంఘం ఎస్టాబ్లిష్డ్ అండ్ హెడెడ్ బై పి నరసింహరావు. కళా ప్రేమికుల సంఘం అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు బి నరసింహరావు. సో దాంట్లో గద్దర్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఫస్ట్ సాంగ్ రాసింది విత్ ఎంకరేజ్మెంట్ గివెన్ బై నరసింహరావు ఎస్ ఆపర రిక్షా. ఇది ఫస్ట్ సాంగ్. గద్దర్ ట్రాన్స్ఫార్మ్డ్ కళా ప్రేమికుల సంఘం టు జననాట్య మండలిగా మార్చారు. గద్దర్ ఒక ఎంప్లాయీ ఆఫ్ కెనరా బ్యాంక్గా జాయిన్ అయ్యి రిజైన్ కూడా చేశారు. జననాట్య మండలి ద్వారా తన వాయిస్ రేజ్ చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ దళిత్స్ అమాంగ్ ద అట్రాసిటీస్ ఆఫ్ ఫ్యూడల్ లార్డ్స్కి దళిత్స్ కోసం ఫైట్ చేశారు. ఫస్ట్ అండ్ ఫైనల్ బేసిస్ ఆఫ్ తెలంగాణ సపరేట్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈయన చాలా ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ త్రో జననాట్య మండలి అండ్ గెయిన్ పాపులారిటీ చేశారు. కారంచేడు దళిత్ మసాకర్ జరిగింది 1985లో. దానికి అపోజిట్గా ఫైట్ చేశారు. అండర్ గ్రౌండ్ వెళ్ళారు ఈ ఇన్సిడెంట్ తర్వాత పబ్లిక్లోకి 1990లో వచ్చారు. వెన్ చెన్నారెడ్డి వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గద్దర్ సాంగ్ ద సాంగ్ అమ్మ తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా ఇన్ భువనగిరి మీటింగ్ ఆఫ్ తెలంగాణ మహాసభ 1997లో. అదే అమ్మ తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా. అమ్మ తెలంగాణ సాంగ్ వాడారు. ఆ అమ్మ తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా సాంగ్ భువనగిరి మీటింగ్లో తెలంగాణ మహాసభ జరిగినప్పుడు. సో అప్పుడు ఆంధ్ర లీడర్స్కి కోపం రావడం వల్ల ఒక అటెంప్ట్ కూడా చేశారు గద్దర్ గారి మీద, ఫైరింగ్ చేసి. తర్వాత గద్దర్ గారు అండర్ గ్రౌండ్ వెళ్ళారు 1997లో తెలంగాణ మహాసభ భువనగిరి మీటింగ్లో. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఒక ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది 1977లో వరంగల్లో. గద్దర్ ఇక్కడ పాడడం స్టార్ట్ చేశారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ధోతి వేసుకొని ఉలన్ బ్లాంకెట్ వేసుకునే వాళ్ళు షోల్డర్ మీద. అయినా ఈవెన్ తో ఈ హ్యాడ్ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న కమ్యూనిస్ట్ గ్రూప్స్తో ఎప్పుడు జాయిన్ అవ్వలేరు. దట్ కమ్యూనిస్ట్ గ్రూప్స్ తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ని ఫార్మేషన్ సపరేట్ తెలంగాణ స్టేట్ని అపోజ్ చేశారు. కంచైలియా ప్రకారం గద్దర్ ఫస్ట్ తెలంగాణ ఇంటలెక్చువల్ హూ ఎస్టాబ్లిష్డ్ లింక్ బిట్వీన్ ద ప్రొడక్టివ్ మాసెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. Gaddar and Varavarao acted as the representatives of Naxalites during the peace talks between the Naxalites and Andhra Pradesh government. 2002లో పీస్ టాక్స్ ఎప్పుడైతే జరిగాయో గద్దర్ ఇంకా వరవరావు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఫామ్ చేశారు 2010లో.
సాంగ్స్ ఏవంటే అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా, ఆపర రిక్షా ఫస్ట్ సాంగ్, నీ పాదం మీద పొట్టు మంచని చెల్లమ్మ, నంది అవార్డు యూ వన్ ఫర్ దట్, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా, వందనాలు వందనాలమ్మో మా లాల్ సలాం, నన్ను కన్న నా కన్న తల్లియారు తెలంగాణ, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దున్నే ముద్దాడే తొలి పొద్దున ముద్దాడే, ఈ సాంగ్స్ అని రాశారు గద్దర్ గారు.